హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు సండే స్పెషల్ మేమైతే ఎగ్ బిర్యానీ వండుకున్నాము. మేము ఎట్లా వండుకున్నాము ఏందనేది ఈ వీడియోలో అయితే చూడండి. హోల్ గరం మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, ఆయిల్ అన్నీ వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకుంటున్నాము. బిర్యానీ కోసము మేము గరం మసాలాలు వేసి వాటర్ బాయిల్ చేస్తున్నాము. ఇదే బిర్యానీ రైస్ నానబెడుతున్నాము మేము. ఇప్పుడైతే ధనియాల పొడినైతే వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత పసుపునైతే వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఇట్లా పసుపు వేసుకొని దాని తర్వాత బిర్యానీ మసాలా కొంచెం వేసుకోవాలి. ఇదిగోండి బిర్యానీ మసాలా, తర్వాత కారం వేసుకున్న తర్వాత చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత టమాటో రసంని అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీలో పెరుగైతే వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాం తర్వాత మంచిగా మిక్స్ చేసుకుంటున్నాం. తర్వాత ఉడకబెట్టిన ఎగ్స్ని అందులో ఫ్రై చేసుకోవాలి. ఆ గ్రేవీ ఆ ఎగ్స్కి మంచిగా పట్టేటట్టు కలుపుకున్నాం. తర్వాత మేము ఆ ఉడకబెట్టిన వాటర్లో రైస్ వేసేసుకొని 70% ఉడకబెట్టుకున్న తర్వాత మేము ఆ గ్రేవీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. మేము రైస్ని ఫస్ట్ 1 లేయర్ ఆఫ్ రైస్ని ఆ గ్రేవీలో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పైనకించి మళ్ళా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అట్లనే ఎగ్స్ కూడా వేసుకున్నాం. అదిగోండి అక్కడ. తర్వాత ఇంకో లేయర్ ఆఫ్ రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఎగ్స్ అవన్నీ దాని మీద తెచ్చి మళ్ళీ వేసుకున్నాము. ఒక 15 minutes దమ్ము పెట్టాము. ఒక 70% ఉడికిన రైస్ ఇప్పుడు 100% అయితే ఉడికిపోయింది. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా అయితే వచ్చింది. ఒకవేళ మీరు కూడా ఇంట్లో చేసినట్లయితే నాకు కమెంట్ చేయండి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.